పేపర్ లీక్ అనేయటం, దాని ఈరోజు అసెంబ్లీలో రద్దు చేయటం, ఇవన్నీ కూడా ఒక కుట్ర పూరితంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కడైతే ఏ విద్యా సంస్థల్లో అయితే వీళ్ళు లీక్ అయిందని అంటున్నారో అక్కడ నారాయణ పిల్లలు లేరు, నారాయణ విద్యార్థులు ఆ యొక్క బిల్డింగ్లో లేరు. ఎందుకంటే జంబ్లింగ్ సిస్టంలో నారాయణ విద్యార్థులు వేరే బిల్డింగ్లో వేరే ఇన్స్టిట్యూషన్స్కి పోయారు. అసలు ఫస్ట్ ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నారాయణ విద్యా సంస్థలు ఎక్కడైతే ఎగ్జామ్ జరుగుతున్నాయో వాటిల్లో నారాయణ విద్యా సంస్థల పిల్లలు ఉండరు, వేరే పిల్లలు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నారాయణ విద్యా సంస్థల బిల్డింగ్స్ ఎక్కడున్నాయో ఆ బిల్డింగుల్లో నారాయణ విద్యార్థులు లేరు 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 జంబ్లింగ్ సిస్టమ్. ఇది ఒక కుట్రపూర్తిగా చేయటమే. ఈరోజు వాళ్ళకు ఒకటే భయం వేసింది, ఈ నారాయణ విద్యా సంస్థలు నారాయణ ఎడ్యుకేషనిస్ట్ ఆ మున్సిపల్ స్కూల్స్ని టేకప్ చేశాడు. ఈరోజు అక్కడ కెరీర్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు. అక్కడ 2019కి ఒక టార్గెట్ పెట్టేశాడు. ఈ ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ వాటి కంటే కూడా గవర్నమెంట్ వాటిని నెంబర్ 1గా చేయబోతున్నాడు. ఆ ఫౌండేషన్లో కూడా లెవెల్ 1 లెవెల్ 2 తెచ్చాడు. ఖచ్చితంగా 2019కి మొండాడు ఈ యొక్క స్కూల్స్ని మున్సిపల్ స్కూల్స్ని నెంబర్ 1గా చేసి ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ని గవర్నమెంట్లో నెంబర్ 1గా చేస్తాడనే భయం పట్టింది వాళ్ళకి. ఆ భయంతో ఈరోజు ఏంటంటే ఏదో ఒక బురద జల్లాలా ఇతను డిఫరెంట్ చేయాలని ఈరోజు చేయటమే. అసలు నారాయణ బిల్డింగ్లో నారాయణ పిల్లలు ఉండరండి, మీరందరూ తెలుసుకోవాలి. జంబ్లింగ్లో వాళ్ళు వేరే దగ్గరికి పోతారు. అది కూడా పేపరు ఎగ్జామ్ ముందు లీక్ కాలా, ఎగ్జామ్ అయిన తర్వాత ఎస్ఎంఎస్లు చేయటం అదేంటండి. పేపర్ లీక్ అంటే ముందు కావాలా. ఇదంతా ఒక కుట్రపూర్తిగా జరుగుతుంది. నారాయణ గ్రూప్ 36 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 25% ఆఫ్ ఐఐటి సీట్లు వచ్చేట్టుగా చేస్తుందంటే ఉన్న 10,000లో 2,500 వచ్చేట్టుగా చేస్తుందంటే అది హార్డ్ వర్క్తో టీచర్ల దగ్గర వర్క్ చేయించి విద్యార్థుల దగ్గర వర్క్ చేయించి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఐఐటీలో హబ్గా చేసింది. ఎక్కడ కూడా ఇన్ని 36 సంవత్సరాల్లో మీరు తీసుకోండి, ఎన్నో విద్యా సంస్థల్లో పేపర్ లీక్ అయ్యి జైలుకు పోయిన కేసులు కూడా ఉన్నాయి. కానీ ఇంతవరకు నారాయణ విద్యా సంస్థ ఎక్కడ కూడా ఒక్క చిన్న రిమార్క్ లేదు. కానీ ఈరోజు నేను మంత్రినయ్యానని, అందులో మంత్రిగా ఎడ్యుకేషన్లో ఉన్న మున్సిపల్ స్కూల్స్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి నేను చేస్తున్నా. ఈరోజు నెల్లూరు చిత్తూరులో తీసుకుంటే అంగన్వాడీ స్కూల్స్ని కూడా కాన్వెంట్గా మార్చేశా. అది వాళ్ళకి భయం పుట్టింది. ఇలా చేస్తే తెలుగుదేశం ప్రభుత్వమే నెక్స్ట్ టైం కూడా వచ్చేది. ఈ నారాయణ ఏదో విధంగా తప్పించాలని వాళ్ళు చేసే ఒక పుట్టిది. ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజీ ఉంది. మెడికల్ కాలేజీలో 2006 నుంచి తీసుకుంటే ఇంతవరకు టాప్ 10లో 5 నుంచి 7 ర్యాంకులు మెడికల్, డెంటల్, నర్సింగ్కి వస్తున్నాయి. ఇది మొత్తం కంబైన్డ్ స్టేట్లో కూడా. ఈరోజు అంత హై స్టాండర్డ్ ఎగ్జామ్ హాల్స్కి సీసీటీవీ కెమెరాలు పెడతాం మేము. కెమెరాలు పబ్లిక్కి వరండాలో పెట్టేస్తాం. ఎవరైనా ఎగ్జామ్ హాల్లో జరిగేది వరండాలో చూడొచ్చు. మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీల్లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాల కనెక్షన్ కింద వరండాలో పెడతాం. ఎవరైనా రోడ్లో పోయేవాళ్ళు కూడా చూడొచ్చు. అంత స్ట్రిక్ట్గా ఎగ్జామ్. అంతేకాదు మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయంటే ముందు రోజు నేను టెలికాన్ఫరెన్స్ స్టేట్ మొత్తం తీసుకుంటాను. ఒకటే చెప్తుంటా, మన నారాయణ ఇన్స్టిట్యూషన్స్ బై హార్డ్ వర్క్ ఆఫ్ స్టూడెంట్స్, బై హార్డ్ వర్క్ ఆఫ్ టీచర్స్, బట్ కోఆర్డినేషన్ ఆఫ్ పేరెంట్స్, వీళ్ళందరి వల్ల ఈరోజు మనం ర్యాంకులు సాధిస్తున్నాం. అడ్డదారులు వద్దు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగినా నేనే కేసు పెడతాను. ఆ టీచర్ని కానీ ఆ నాన్ టీచింగ్ ఎంప్లాయీని కానీ. ఈరోజు మంత్రి నేను ఎగ్జామ్స్ జరిగే ముందు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ చెడ్డ పేరు రాకూడదని టెలికాన్ఫరెన్స్ తీసుకుని అందరికీ చెప్పాను. మంత్రి అయినా పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ ఇస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ అంత జాగ్రత్తలు తీసుకునే నారాయణ ఇన్స్టిట్యూషన్ అండి. ఇది కేవలం ఒక బుడద చల్లటం. అసలు నారాయణ బిల్డింగ్లో నారాయణ విద్యార్థులు ఉండండి, జంబ్లింగ్లో వేరే తిరిగిపోతారు. వీడు చెప్పేది పచ్చి అబద్ధాలు. ఏదో ఒకటి బురద చల్లాలని ఇది ప్రజలకు తెలుసు, విద్యార్థులకు తెలుసు, స్టూడెంట్స్ తెలుసు. అయితే అసెంబ్లీ యొక్క సమయాన్ని ఇలా వృధా చేయటం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. లీకేజ్ కాలేదు.
లీకేజ్ అయితే ఎంక్వైరీ చేయమని చెప్పాం, కలెక్టర్కి చెప్పాం, ఎస్పీకి చెప్పాం. ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడ లీకేజ్ అయినా ఎవరు లీకేజ్ చేసినా కలెక్టర్కి ఎస్పీకి ఆర్డర్స్ ఇచ్చాం, స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోమని. నువ్వు చూసావా? నువ్వు చూసావా చెప్పు. ఎవరు చేశారు? నువ్వు చూసావా చెప్పు. నీ సాక్షి పేపర్ చూసింది, నీ సాక్షి పేపర్లో రాశావు. ఇవాళ రాసింది నీ సాక్షి పేపర్. సాక్షి పేపర్ పని కట్టుకొని పోలీస్ అధికారులు విచారణ చేశారు. పల్లె పని కట్టుకొని అది రాయటమే. ఓకే, పోలీస్ అధికారులు విచారణ చేశారు, అవాస్తవని తేల్చి చెప్పారు. పోలీస్ అధికారులు విచారణ చేశారు, విచారణ చేయమన్నాము. ఈ అవాస్తవాలు, అభూత కల్పనలు సాక్షి పేపర్లు మాత్రం వచ్చింది, మిగతా రాలేదని చెప్పి ప్రతి ఒక్క అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. లీక్ కాలేదు. లీక్ అనేది ఎగ్జామ్స్ ముందు జరగాలి, లీక్ జరగలేదు. లీక్ అనేది జరగలేదు. అవకతవకలు జరిగినాయని కూడా జరిపాం. నిన్న కూడా సూసైడ్ నారాయణలో అటెంప్ట్